హాయ్ నమస్తే. నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ. ముఖ్యంగా ఒక జీవో 44 అనేటువంటి దాన్ని జారీ చేయడం అనేది జరిగింది. దేనికి సంబంధించింది ఇది ఏంటి అనేటువంటి ఆలోచన మనం చేస్తే, ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏమని? ప్రతి రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏర్పాటు చేయాలనేటటువంటి. ఎందుకు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ? రాష్ట్ర వ్యాప్తంగా 1100 పోలీస్ స్టేషన్స్ ఈ రాష్ట్రంలో పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. ఒక్క మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కోసం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి, లేదు రకరకాల దోపిడీలు, దౌర్జన్యాలు మంచి చేయడం కోసం, నేరస్తుల్ని శిక్షించడం కోసం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం పోలీస్ వ్యవస్థ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల మీద ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు, దళిత ప్రజలు అనేక రకాల మంది బాధితులుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అన్నప్పుడు పోలీసులు ఏం చేస్తూ ఉండరు? సివిల్ డిస్ప్యూట్లలో జోక్యం చేసుకోవడం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ కావటం, డబ్బుల కోసమో, పదవుల కోసమో, లేదు రకరకాల వాటికి ఇన్ఫ్లుయెన్స్ కావటం, దాంతో అమాయకులు తీసుకొచ్చి కొట్టడం, తిట్టడం, లాకప్ డెత్తులకు పాల్పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీని మీద పోలీసుల మీద ఒక నిఘా యంత్రాంగం అనేది ఒకటి ఉండాలి. పోలీసులు, సామాన్యమైనటువంటి పౌరుడు తప్పు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. మరి పోలీసులే తప్పులు చేస్తే ఎవరు చర్యలు తీసుకోవాలి? ఒక పోలీసు ఇంకో పోలీసుని రక్షిస్తాడు. కాబట్టి ఏంటంటే, ఈ పోలీసులు ఎవరైనా తప్పులు చేసినప్పుడు, అక్రమాలకు పాల్పడ్డప్పుడు, దౌర్జన్యాలకు పాల్పడ్డప్పుడు, వాళ్ళ యొక్క పదవుల్ని ఉపయోగించి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడ్డప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి కోణంలో ఇవాళ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేటటువంటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి హైదరాబాద్లో, రెండోది వరంగల్లో, 2 ప్రాంతాలలో 2 పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలని ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను కూడా నియమించడం అనేది జరిగింది. దీంతో ఏంటంటే పోలీస్ యంత్రాంగంలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు, పోలీస్ కానిస్టేబుల్ కాంచి, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు అందరితో సహా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ యొక్క విధులు నిర్వహించడం కోసం ఉపయోగపడుతుంది. తప్పులు చేయకుండా ఉపయోగపడుతుంది. ఎవరైనా తొందరపాటు తప్పులు చేస్తే, అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక భయం ఉంటుంది. దాంతో జాగ్రత్తగా పనిచేసుకుంటారు. దాంతోపాటు ఏంటంటే, ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీసుల వల్ల నష్టపోయిన వాళ్ళు, పోలీసుల వల్ల ఇబ్బంది పడ్డోళ్ళు, పోలీసుల వల్ల అన్యాయం కాపాడ్డోళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి వస్తే ఈ 2 కంప్లైంట్స్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్లు మొత్తం వాస్తవాలను పరిశీలించి దాని మీద విచారణ జరిపి ఖచ్చితంగా బాధితులైనటువంటి వాళ్ళకి న్యాయం చేయటం, దానికి పాల్పడ్డటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం వైపు జరుగుద్ది. దాన్ని కూడా ఈ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి న్యాయవాదిగా కోరుతున్నాం. నమస్కారం.